కాకినాడ జిల్లాలో రెండో రోజు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి ఏలూరు కాలువలు, పురుషోత్తపట్నం పంపింగ్ స్టేషన్ను పరిశీలించారు. ఏలూరుతో పాటు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఆయకట్టును నీరందించాలని ఆదేశించారు. కాలువల డిస్లిటింగ్, నాచు తొలగింపు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. బండ తీసేస్తే వచ్చేస్తారు సార్, ఇలా వెళ్ళిపోతుంది. వాటర్ కిందకి వెళ్తే మరి ఇటు వాటర్ పోదు కదా, ఇటు 700 పోవాలంటే అక్కడ వాటర్ గేట్ క్లోజ్ చేయాలి కదా. ఎల్ఎంసీ అవసరం లేదు. ఈ హెడ్కి నీళ్ళు వస్తాయి సార్, ఈ హెడ్కి నీళ్ళు వస్తాయి. కింద కూడా మనకి పూర్తిగా అలర్ట్ చేస్తారు, ఆగిపోతాయి వాటర్. రెగ్యులేటర్ లేదా? 57 ఇది 2 కిలోమీటర్ల దగ్గర ఉంది కదా. ఆ రెగ్యులేటర్ క్లోజ్ చేసుకుంటాం. ఆ రెగ్యులేటర్ క్లోజ్ చేసి ఈ వాటర్ ఫిల్ చేస్తాం. ఈ వాటర్ ఫిల్ చేస్తే అప్పుడు మీకు 700 వెళ్తుంది. అక్కడ రెగ్యులేటర్ కనుక క్లోజ్ చేయకపోతే ఇది 200-300 వెళ్తుంది. నెహ్రూ గారు, అక్కడ రెగ్యులేటర్ కనుక అంటే లెవెల్ నిలబెట్టకపోతే మీరు చెప్పినట్టు 17,500 వెళ్తే వస్తుంది. ఇప్పుడు మన ఇచ్చే 1000-2000 అక్కడ రెగ్యులేటర్ క్లోజ్ 1.5 డిఫరెన్స్ ఉంది. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ద్వారా నీళ్లు ఇవ్వలేనటువంటి స్థితిలో నీళ్లు ఇస్తున్నటువంటి విషయాన్ని రైతాంగం కూడా గమనించి మరి యొక్క పంటలను కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ గోదావరిలో కూడా లిఫ్ట్ కూడా ఎన్ని రోజులు పనిచేయగలుగుతుందో కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో గోదావరి నవంబర్ వరకు కూడా మాకు ఇన్ఫ్లో వచ్చేది 30,000-40,000 ఎవ్రీడే వచ్చేది. మొన్న జూలై నెలలోనే 6,000 పడిపోయింది. ఫస్ట్ టైం 70 సంవత్సరాల గోదావరి హిస్టరీలో 6,000-7,000 పడిపోవడం జూలై నెలలో ఫస్ట్ టైం. రేపు ఎప్పుడు కూడా మళ్ళీ అట్లా పడిపోతుందో చెప్పలేనటువంటి స్థితి. గోదావరిలో ఇన్ఫ్లో పడిపోతే పంపులకి నీరు అందదు. అందుచేత వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి నీటి చుక్కని కూడా సద్వినియోగం చేసేటువంటి విధంగా రైతాంగం కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ రైతులకు కూడా మా తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాధ్యత కలిగినటువంటి ఒక మంత్రి, ఆయన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఇవాళ మేము కోరిన వెంటనే దీన్ని ఏ రకంగా దాని మీద ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఇక్కడికి వచ్చి మీరు ఈ రకంగా చేయండి అని చెప్పి చేయడమే కాకుండా ఇంకొక 6 మాసాలు అయితేనే కానీ ఇవాళ మనకి ఏలూరులోకి డైరెక్ట్గా వాటర్ వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు, పోలవరం వాటర్. కానీ ఇవాళ నిర్ణయం తీసుకున్నాడు ఆయన వచ్చి చూసి, ఇమీడియట్గా దీన్ని అటు తీసేయండి, తర్వాత పనులు ఏమన్నా ఉంటే తర్వాత చేసుకుందాం, ముందు ఇక్కడి నుంచి 1000 క్యూసెక్కులన్నింటినీ కూడా ఏలేరు ఆయకట్టుకు పంపించండి అని చెప్పేసి అక్కడ స్పాట్ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు చేసేటటువంటి కార్యక్రమాలు, రైతాంగం యొక్క ఇబ్బందులు తెలిసేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి కార్యక్రమాలు. అందులో ఇందాక చెప్పినటువంటి పరిస్థితి మినిస్టర్ గారు చెప్పారు. ఒక విజనరీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తున్న సందర్భంలోనే దానికి అధికారులు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కానీ, మనకి సెకండ్ ఫేజ్ పురుషోత్తపట్నం ఏలేరు రిజర్వేయర్కి వెళ్ళడానికి కానీ ప్రణాళిక నాడు ఎక్కడ ఏ అవసరం ఉందన్న దాన్ని చక్కగా అవగాహనతోటి చేసినటువంటి వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు.